హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ స్పెషల్ గెస్ట్ అండి. మనతో పాటు ఉన్నారు. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ కిషోర్ గారు, స్పైన్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండి. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏం లేదండి, చాలామంది ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్ చాలామందికి రకరకాలు ఉంటూ ఉంటాయి. సో వెన్నులో నొప్పి ఇలాంటివి చాలా ఉంటుంటాయి. సో ఆ రకరకాల ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, వీటన్నిటి గురించి వివరణ ఇవ్వడానికి మనతో పాటు అయితే డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్తో మాట్లాడి పూర్తి వివరాలు అయితే మీకు చెప్పేస్తానండి. ఓకే, విందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు డాక్టర్? యా ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అండ్ అన్ని బీఆర్కే వ్యూవర్స్కి నమస్కారం అండి. సో యాజ్ మేడం సెడ్, మనం స్పైన్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము. స్పైన్ అంటే యాజ్ వీ ఆల్ టాక్ ఇన్ ఎ లేమ్యాన్ లాంగ్వేజ్ దట్ యు ఆర్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ఫ్యామిలీ, యు ఆర్ ఎ బ్యాక్ బోన్. సో ఏమన్నా కూడా మనం బ్యాక్ బోన్ అని రిప్రజెంట్ చేస్తాం. బట్ నవ్ అ డేస్ బ్యాక్ బోనే ప్రాబ్లంలో ఉంది. ఫ్రమ్ స్మాలర్ టు యంగర్ ఏజ్ టు ఆల్ ఓల్డర్ పీపుల్. ఇంతకు ముందు ఇట్ వాజ్ ఫేట్ లైక్ యంగ్ సన్ ఆర్ డాటర్ యూస్ టు టేక్ దేర్ పేరెంట్స్ లేదంటే తాతకి స్పైన్ గురించి హాస్పిటల్ తీసుకొని వెళ్ళేది. ఇప్పుడు జనరేషన్ హ్యాస్ చేంజ్, ఇట్ హ్యాస్ డీరైల్డ్ ఇట్స్ జనరేషన్ నౌ. సో ఎల్డర్స్ ఆర్ బ్రింగింగ్ దేర్ కిడ్స్ టు ద స్పైన్ ప్రాబ్లమ్స్ అండి. So today, considering this, almost 80 to 90% of world population suffer with backache one or the other day. And ఇది మన జలుబు దగ్గు జ్వరం తర్వాత ద మోస్ట్ కామనెస్ట్ కాజ్ అయిపోయింది టు విజిట్ ఎనీ డాక్టర్. నాకు నడుము నొప్పి ఉంది సార్, నాకు మెడం నొప్పి ఉంది అన్నది ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్ అండి. సో ద రీజన్ వెళ్ళే ముందు విల్ గో విత్ స్పైన్ స్ట్రక్చర్, దట్ ఈస్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అని అంటాము. సో అది మనం అండర్స్టాండ్ చేసుకుంటే దానికి ఎలా కాపాడుకోవాలి, దాని ఫంక్షన్ ఏమి, ఇది ఎందుకు డిస్ఫంక్షన్ అవుతుంది, ఇంత టెండర్ ఏజ్లో ఎందుకు అవుతుంది అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. దిస్ గివ్స్ డెఫినెట్లీ అండ్ మెజర్ టు ప్రివెంట్ ఇట్, ప్రొటెక్ట్ ఇట్ అండ్ మేక్ యంగ్ ఇండియా ఫర్ ఎవర్ అండి. సో ద మెయిన్ స్ట్రక్చర్స్ ఇఫ్ యూ సీ, స్పైన్ మనం రీచ్ అయ్యే ముందు ఒక హ్యూమన్ బాడీలో వచ్చేసి ఫస్ట్ మీకు ఒకటి చర్మం కనిపిస్తుంది. బ్యాక్ ఏమన్నా ఓపెన్ చేస్తే చర్మం తర్వాత మాంసం ఉంటుంది. దట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు యువర్ స్పైన్. మాంసం తర్వాత యూ విల్ సీ సమ్ నర్వ్స్, బ్లడ్ వెసల్స్ అండ్ వెయిన్స్, బ్లడ్ వెసల్స్ అండ్ లింఫాటిక్స్ అని అంటాము. దాని తర్వాత వచ్చే వెన్నుపూస ఆర్ స్పైన్ ప్రాపర్ వస్తుందండి. దాంట్లో వర్టిబ్రల్ బాడీస్ అంటాము. ఆ ఈచ్ వర్టిబ్రల్ బాడీ మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుందండి. దట్ డిస్క్ విల్ గివ్ యూ షాక్ అబ్జర్వింగ్ ఎఫెక్ట్. మీరు ఇప్పుడు వంగుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్, జంపింగ్, మళ్ళీ రన్నింగ్ అన్నీ చేస్తున్నా కూడా మీ స్పైన్ అంత దృఢంగా ఉంది అంటే ఆ డిస్క్ ఈజ్ అట్ మోస్ట్ రెస్పాన్సిబుల్. సో దీస్ ఆర్ ద కామన్ స్ట్రక్చర్స్. దీని ఫంక్షన్ కానీ మీరు చూసారంటే మీ ఒక్క స్టెబిలిటీ, మీరు అప్రైట్ స్ట్రైట్ ఉన్నారు, వంగుతున్నారు, దానికి స్టెబిలిటీలో పెట్టడం ఒక ఫంక్షన్ ఉందండి స్పైన్. ఒక్కసారి స్పైన్ ఏమన్నా డ్యామేజ్ అవుతే యూ కాంట్ స్టాండ్ ఎట్ ఆల్. వంగి చూసే ఇంట్లో అంటాం మేము, అరే బుడ్డా హోగా కి అరే ఐసా క్యూ చల్ రే అని అంటాం. ఎస్, సో అక్కడ స్పైన్ అనేది డ్యామేజ్ అయ్యి ఉంటుందండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అవునండి, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా కూడా స్పైన్ నొప్పి అంటున్నారు. ఎందుకంటారు? ఇక పిల్లలు కూడా కింద ఏమైనా 1 రూపీ కాయిన్ పడినా అరే తీసివ్వరా అంటే నా నొప్పి వచ్చేస్తుంది మమ్మీ అని అంటుంటారు, బ్యాక్ పెయిన్ వస్తుంది. అబ్సల్యూట్లీ అమ్మా. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ వేసుకుంటూ ఉంటారు, దాని వల్ల అలా అవుతుంది అంటారా? యా, సో మీరు ఇప్పుడు అడిగారు కారణము. యాజ్ ఇట్స్ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ హెల్త్. చిన్న పిల్లలు కూడా స్పైన్ హెల్త్ ఆర్ మొబిలిటీ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారు. సో యాజ్ ఏ రెస్పాన్సిబుల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వీ టేక్ దిస్ ప్లాట్ఫామ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఫస్ట్ కారణాలు ఏమని చూస్తే స్పైన్కి కారణాలు స్పైనే ఒక నిమోనిక్ అమ్మ, SPINE అన్నదే ఒక కారణం ఉంటుంది. దాంట్లో ఇఫ్ యూ గో టేక్ పికప్ ఎస్ యాజ్ ఏ కారణం, ఇట్ ఈస్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. అంటే చిన్న పిల్లల్లో కూడా వయస్ మీరు చెప్పినట్లాగా ఆ బరువు అనేది ఎక్కువగా ఉంది. సో దే ఆర్ పుల్లింగ్ ద బ్యాగ్స్ విత్ టన్స్ ఆఫ్ లోడ్స్ అలా ఉంది. సెకండ్, స్ట్రెస్ అన్నది ఫ్యాక్టర్. మేము ఓన్లీ పెద్దవాళ్ళు కాదు, పిల్లలు కూడా ఈ కాంపిటీషన్ ఎరాలో కంపారిజను ఏదో ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ద ప్లే అండ్ ఆల్ దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అయ్యేసరికి దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్ ఆన్ ద డిస్క్ అండి. సెకండ్ ఈజ్ పీ అనే ఒక కారణంలో ఇఫ్ యూ సీ
దట్ ఈస్ పోస్ట్ ట్రామాటిక్ అంటాము. ఎవరో ఆహా. కింద పడినారు, యాక్సిడెంట్స్ అయినాయి, మ్మ్. దానివల్ల కూడా ట్రామా వల్ల కూడా స్పైన్ ప్రాబ్లమ్ ఆర్ డిస్క్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. మ్మ్. వన్ మోర్ థింగ్ ఈజ్ ఐ అన్నది ఇంకొక ఫ్యాక్టర్. మ్మ్. దీంట్లో ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇన్ఫ్లమేషన్స్ అని అంటాం బాడీలో. ఆహా. కొద్ది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్స్ పెరుగుతుంది. మ్మ్. లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలా బర్గర్, పిజ్జా, టీ, కాఫీస్ అండ్ స్పైసీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవి మొత్తం తీసుకుంటే మ్మ్. రక్తం ఉండేది చాలా వేడి ఎక్కువగా అయ్యి ఇన్ఫ్లమేషన్స్ అన్నది అవుతుంది. అట్ ద ఓకే. సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ ఏమైనా ప్రోన్ అయినా కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ అన్నది వస్తుందండి. మ్మ్. సో ఎన్ అంటే నెక్స్ట్ ఇన్ ద స్పైన్ కారణాలు. ఎన్ ఈజ్ నియోప్లాజం అండి. నియోప్లాజం ఈజ్ ట్యూమర్ లైక్ గ్రోత్ విచ్ ఈజ్ అరౌండ్ యువర్ స్పైన్. మ్మ్. అది వచ్చేస్తే కూడా స్పైన్లో మీకు ప్రాబ్లం రావచ్చు అండి. ఓహో. లాస్ట్ ఈజ్ ఈ యాజ్ ఎ కారణం. వీఆర్ డిస్క్రైబింగ్ ద కాజెస్ ఆఫ్ స్పైన్ డిసీజ్ త్రూ ద స్పైన్ నిమోనిక్. మ్మ్. సో ఓకే. ఈ ఈజ్ నథింగ్ బట్ ఎండోక్రైన్ డిస్టర్బెన్స్ ఇన్ ద బాడీ. హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఆర్ న్యూట్రిషన్ ప్రొఫైల్ డిఫిషియన్సీ, డీజనరేషన్స్ వల్ల. దీస్ ఆర్ ద బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పైన్ డిసీజెస్ అండి. కారణం దీనికి అంటే ఇప్పుడు పిల్లలు కొంతమంది ఏంటంటే స్పైన్ పెయిన్ అవుతుందని కొంతమంది చెప్పలేరు. మామూలుగా ఆటలాడేస్తూ ఉంటారు, కొంతమంది మూగ వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని ఎలా తెలుసుకోవాలి స్పైన్ పెయిన్ వస్తుందని చెప్పి? అంటే సిమ్టమ్స్ ఎలాగ జనరల్లీ మనం తెలుసుకోవాలి ఇంకా సివియర్ అవ్వకుండా ఉండాలంటే? ఓకే అమ్మా. నౌ వీ హ్యావ్ సీన్ ద కాజెస్, విల్ గో జంప్ ఇన్ టు ద సిమ్టమ్స్. ఇప్పుడు ఈ స్పైన్ ప్రాబ్లమే ఉందా లేదా అనే కోసం ఐ విల్ గివ్ యూ బ్రీఫ్ ఎట్ హోమ్ టెస్ట్స్ అని అంటాము. టెస్ట్. సో దీంట్లో కొద్ది వాళ్ళు చెప్తారు, దోస్ ఆర్ కాల్డ్ as సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ వాట్ వీ క్యాన్ ఎలిసిట్ అన్నది. సో ఒకటి షోబర్స్ టెస్ట్ అని ఉంటుందమ్మా. షోబర్స్ టెస్ట్ అంటే ఒక వ్యక్తికి హూ ఈ సఫరింగ్ విత్ స్పైన్ డిసీజ్, యూ షుడ్ మేక్ హిమ్ స్టాండ్ స్ట్రైట్. ఒక స్కేల్ నుంచి మార్క్ చేసుకోవాలి వెన్నపూసలో. దెన్ యూ షుడ్ ఆస్క్ హిమ్ టు బెండ్ ఫార్వర్డ్. ఆ బెండ్ ఫార్వర్డ్ అయ్యాక ఆ స్కేల్ ఏం మెజర్మెంట్ తీసుకుంటామో ఇట్ షుడ్ బి మోర్ దెన్ 2 సెంటీమీటర్స్. అంటే అది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఉన్న ఇప్పుడు 10 సెంటీమీటర్ వచ్చింది అనుకోండి, ఎక్స్టెండ్ అవుతే ఇట్ విల్ గో మోర్ దెన్ 15 సెంటీమీటర్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఇది అవ్వట్లేదు అంటే హీ హ్యాస్ సమ్ స్పైన్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్ట్. సెకండ్ టెస్ట్ వచ్చేసి హీల్ వాక్ అండ్ టో వాక్ టెస్ట్ అని అంటామమ్మా. ఇంట్లోనే ఎవరైనా స్పైన్ నుంచి ప్రాబ్లంలో బాధపడితే చిన్న టెస్ట్ ఇంట్లో వాళ్ళు మీరు చెప్పేది ఏమంటే మడం పైన నడవాలి. జస్ట్ మడం పైన నడవనికి వస్తే దట్ ఇస్ గుడ్. రావట్లేదు అంటే L4 L5లో డిస్క్ బల్జ్ ఉంది అని అర్థం. సేమ్ ఇంకో టెస్ట్ ఏమంటే టో వాక్ అంటాము. వేలల పైన నడిచి చూడండి అని చెప్పాలి. ఆ వేలల పైన కూడా నడవకపోతే L5S1 లో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఫింగర్స్ వల్ల కూడా పెయిన్ ఎక్కడ ఉంది ఏంటది దిస్ ఈస్ వెరీ క్లినికల్ టెస్ట్ ఎట్ హోమ్ టెస్ట్. దీని బాటు కొద్ది రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని అంటామమ్మా. రెడ్ ఫ్లాగ్స్ అంటే దే ఆర్ అట్ మోస్ట్ ఎమర్జెన్సీ సైన్స్. అంటే ఈ స్పైన్ ప్రాబ్లం వల్ల ఎవరో సివియర్ వెయిట్ లాస్ అవ్వడము, లేదంటే నడకం అస్సలు ఇబ్బంది ఉంది, దెన్ మూత్రం కానీ మలం కానీ కంట్రోల్లో లేదు, తానే జారిపోతుంది, ఇలా ఉన్నప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్ ఇమ్మీడియట్ అయితే హాస్పిటల్ వెళ్ళాలి. సో దీస్ ఆర్ ద సైన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొద్ది కామన్ సిమ్టమ్స్ అంటాము. స్పాండలైటిస్, లంబార్ కానీ సర్వైకల్ స్పాండలైటిస్ ది. అవునండి, కొంతమంది కింద కూర్చున్నా లేవలేకపోతున్నాను, వెనక నుంచి నొప్పి వచ్చేస్తుంది స్పైన్ అంతా అంటుంటారు. దానికి కారణం కూడా అబ్సల్యూట్లీ స్పాండలైటిస్ ఉంటాయి. అది స్పైన్ రాడిక్యులోపతి అని అంటాం. డిస్క్ కొద్ది బల్జ్ అయ్యి ఆ నరాల్ని కంప్రెస్ చేస్తే రూట్స్ ప్రకారంగా ఆ ఇబ్బంది అన్నది ఉంటుంది. సాధారణంగా పెయిన్ అన్నది వస్తుంది. చాలా మంది లేమన్ లాంగ్వేజ్ లో సయాటికా పెయిన్ అని అంటారు. బ్యాక్ నుంచి కాళ్ళ వల్లికి రాగడము ఒకటి. దెన్ కాళ్ళల్లో తిమ్మిరెక్కడము, లేదంటే కాళ్ళల్లో పాదంలో మంట రావడము, లేదంటే చాలా బరువు అయి లేవడము, కూర్చోవడము, ఇబ్బంది అవ్వడం. ఇలాంటి వల్ల కూడా చాలా మంది బరువు తగ్గాలి అంటుంటారు. సో దీనికి కారణం బరువు కూడా ఒక ఇదిగా తీసుకోవచ్చా కారణంగా? సో ఇప్పుడు ప్రివెన్షన్ ఆస్పెక్ట్ మీరు అనాలి రేస్ చేస్తే అగైన్ స్పైన్ నిమోనిక్ తోటే వీల్ ప్రివెంట్ అమ్మ. Like SPINE are the preventive measures to prevent the spine disorder. S లో గన చూస్తే స్టే యాక్టివ్ అని అంటాము. సో చాలా కూర్చోవడం ఈజ్ నవడేస్ ఇట్స్ కాల్డ్ యాజ్ నెక్స్ట్ స్మోకింగ్ అని అంటాము. సో ఎంత స్మోకింగ్ నుంచి బాధ ఉంటుంది, సేమ్ ఐడియల్ సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్.
ఎస్పెషల్లీ కార్పొరేట్స్ కానీ పిల్లలు కానీ దే వర్క్ అండ్ సిట్ అట్లీస్ట్ 10-12 అవర్స్. సో అది మానేసి కొద్ది స్టే యాక్టివ్ అని ఉంటుంది. 10-12 ఏంటి సార్, 16-15 అవర్స్ కూడా కూర్చుంటున్నారు పాపం. యా వెరీ పథెటిక్. దట్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్ అమ్మా. దెన్ వచ్చేసి పి ఈజ్ పాస్చర్ కరెక్షన్స్ అని అంటాము. కొద్ది పాస్చర్ వల్ల డిస్క్లో ప్రెషర్ అనేది ఎక్కువగా అయ్యి ఆ డిస్క్ బల్జో డిస్క్ హర్నియేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ పీలో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఈస్ పాస్చర్ అన్నది ఉంటుంది. మళ్ళీ ఐలో చూస్తే కానీ ఐడియల్ వెయిట్ అన్నది ఉండాలి. అదర్వైజ్ కొద్ది బరువు లావు ఎక్కువ ఉండడం, యాజ్ యూ సెడ్ ఒబెసిటీ లీడ్స్ టు అన్ని బరువు స్పైన్ పైనే పడుతుంది, లేదంటే మోకాల పైన పడుతుంది, లేదంటే మన పాదాల పైన పడుతుంది. సో ఐడియల్ వెయిట్ అయితే ఉండాల్సింది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎన్ అని అంటామమ్మ. ఎన్లో చూస్తే కానీ ప్రివెన్టివ్ మెజర్స్ యూ షుడ్ బి వెరీ న్యాచురలీ అండ్ నేచర్ క్యూర్ యోగా ఇలాంటివి కొద్ది ప్రాక్టీస్ అయితే చేయాలి. అండ్ నాన్ స్ట్రెయిన్ఫుల్ యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉండాలి. సార్ ఇందాక మీరు చెప్పినట్టు సాఫ్ట్వేర్ వాళ్ళైతే కూర్చొని ఒక 14-15 అవర్స్ ఉంటారు, బెండకాలేరు వెనక్కి అబ్బా పెయిన్ అని అంటూ ఉంటారు. ఇంకా బయట చూసుకుంటే ఆటో డ్రైవర్లు ఉంటారు, లేదంటే కార్స్ నడుపుతూ ఉంటారు, కొంతమంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది డ్రైవర్స్ అంటే ఇంకా అదే వృత్తి కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ అలాగే ఉంటారు వాళ్ళు. సో అలాంటి వల్ల కూడా పెయిన్ బీభత్సంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏముందిలే 2-3 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. ఈ 3 days కూడా చాలా ప్రీషియస్ పీరియడ్ అంటారా? వెంటనే డాక్టర్ దగ్గర మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలంటారా, లేదంటే టైం తీసుకొని రావచ్చు అంటారా? యాజ్ ఐ సెడ్ అమ్మా, 98% అనేది పెయిన్ కొద్ది రెస్ట్ తీసుకొని కొద్ది దానిపైన మసాజ్ ఆర్ జెంటల్ ఫొమెంటేషన్ ఇస్తే 98% పెయిన్ తగ్గిపోతుంది, అపార్ట్ ఫ్రమ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఓకే. అండ్ ఈ విదిన్ 24 hours కానీ 48 hours కానీ మీకు అస్సలు ఇంకా వర్సనింగ్ అవుతుంటే దాన్ని నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. చాలామంది ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు ఆర్ సమ్ ఎల్డర్స్ ఉండొచ్చు, మీరు డిఫరెంట్ ప్రొఫెషన్ రేస్ చేశారు, ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్, టీచర్స్ ఉండొచ్చు, లాంగ్ స్టాండింగ్ మార్కెటింగ్. వీళ్ళు ఏమంటే కొద్ది రోజు వచ్చంగానే నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళు ఒక స్టేజ్ ఒక 1 year 2 year పాత నుంచి కొద్ది ఉంది డాక్టర్ ఇప్పుడు ఎక్కువగా అయింది అని వస్తారు. అలాంటి వాళ్ళు ముందే కొద్ది వచ్చాక ఒక చిన్న కన్సల్టేషన్ తీసుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంత అంటే సయాటికా ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. అసలు చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచే మనము జాగ్రత్త పడితే అప్పుడు ఒక 25-29 ఏజ్ అప్పుడు కొంచెం స్టేబుల్గా ఉంటారంటారా? చిన్న ఏజ్ అని కాదమ్మా, లైఫ్ స్టైల్ డిసార్డర్ అని అంటారు దీనికి, మీరు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లాసిఫికేషన్లో. సో లైఫ్ స్టైల్ అన్నది ఇట్ షుడ్ బి లైక్ బ్రషింగ్ యువర్ టీత్ అండి. మీరు చిన్నప్పుడు కానీ పెద్దవాళ్ళు కానీ టీత్ బ్రష్ చేయకూడదు అని చెప్తామా? ఇట్ షుడ్ బి ఎ రొటీన్ యాక్టివిటీ. సో వార్మప్, ఎక్సర్సైజ్, స్పైన్ కేర్ అనేది కూడా మీరు డైలీ చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ యువర్ ఎప్పుడో వచ్చంగా చేయాలని కాదు. అయితే యోగాలు, ఎక్సర్సైజ్లు ఇలాంటివన్నీ చేస్తూనే ఉండాలి, అప్పుడే మన స్పైన్ కూడా హెల్తీగా మినిమం వర్కౌట్స్, నాట్ ఓన్లీ స్పైన్, ఫర్ ఆల్ అదర్ మెటబాలిక్ డిసార్డర్ ఉండొచ్చు మీది, షుగర్, కొలెస్ట్రాల్, వేరే రకాల నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అని అంటాము. దిస్ ఈజ్ ఎ బిగ్ బర్డన్. ఇప్పుడు దానికోసము WHO ఫారిన్ కంట్రీస్లో ఈ NCD డిసీజ్కి మేనేజ్మెంట్ ఛాలెంజ్ అయింది అని ఇండియాలో ఒకటి వరల్డ్ ట్రెడిషనల్ సెంటర్ అని స్టార్ట్ చేసింది. సో నౌ అవుట్ ఆఫ్ 200 countries, around 112 countries have signed MOU between Ministry of Ayush and WHO to practice Ayurveda across the globe. Okay. Yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మాకు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. లేదు మేము డాక్టర్ గారిని అడిగి తెలుసుకుంటామంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, అలాగే చికిత్స పొందండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో.